సో నార్మల్‌గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న కపుల్స్ ఈ మధ్య మనము ఇన్‌ఫర్టిలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే 1 ఇన్ 6 కపుల్స్‌లో ఇది ఉంది. సో అందులో చూసుకుంటే 50% అందులో కాంట్రిబ్యూషన్ మేల్ ఫ్యాక్టర్ అనమాట. సో 50% మేల్ ఫ్యాక్టర్ ఇన్‌ఫర్టిలిటీ అని అంటాం. అలాగని స్పెర్మ్ లోపల ఉన్న DNA అనమాట. సో DNAలో ఏమన్నా ఫ్రాగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ క్వాలిటీ ఆఫ్ ద స్పెర్మ్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో ఈ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతది? ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్‌లో ప్రాబ్లమ్ రావచ్చు, లేదా ఎంబ్రియోలో క్వాలిటీ తగ్గి ఉండొచ్చు, లేదంటే ఆ ఎంబ్రియో క్వాలిటీ తగ్గడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది అందకపోవడం కష్టం కావచ్చు. సో ఇట్లా ఉన్నప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్ అనేది అంటే మైక్రో ఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ ద్వారా మనం ఏంటంటే ఈ స్పెర్మ్ సెలెక్షన్ అంటే ఒక బెటర్ క్వాలిటీ స్పెర్మ్ని ఇవ్వగలుగుతున్నాం. సో ఇది ఎప్పటి నుంచో మనం యూజ్ చేస్తున్నాము. సో ఈ టెక్నిక్లో ఏంటంటే నార్మల్గా ఈ స్పెర్మ్ ఏదైతే క్వాలిటీ తక్కువ ఉందో అంటే మెయిన్గా స్పెర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ లేదా డ్యామేజ్ ఎక్కువ ఉన్న స్పెర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తప్పించి బెటర్ స్పెర్మ్ అంటే అసలు డ్యామేజ్ లేని DNA డ్యామేజ్ లేని స్పెర్మ్ కానీ లేదా తక్కువ డ్యామేజ్ ఉన్న స్పెర్మ్ని సెలెక్షన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది.